అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభం. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 1వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. ప్రేమించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనమందు, కొండలను పెక్కిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. లోకమునందే తలమాణిక్యమైనది విశ్వాసమే అని అనేక ప్రసంగికులు నొక్కి ఒక్కానించుచున్నారు. విశ్వసించువానికి సమస్తమును సాధ్యము. విశ్వాసము చేత కొండలను పెక్కిలించేటువంటి అరుదైన గొప్ప కార్యములను చెయ్యవచ్చు. మనకి విశ్వాసమే లోకమును జయించేటువంటి విజయము అని విశ్వాసమును మాత్రమే నొక్కి ఒక్కానించుచు చెప్పుచున్నారు. మంచిదే, విశ్వాసము అత్యవసరమైనదే. అదే సమయం నందు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను మనము మర్చిపోకూడదు. విశ్వాసము, నమ్మిక, ప్రేమ అను మూడిటిని ఒకటిగా నిలబెట్టి అందులో ఏది గొప్పది అను ప్రశ్నను అపోస్తలుడైన పౌలు లేవనెత్తుచున్నాడు. బహుశా అదే ప్రశ్నను నా వద్ద ఎవరైనా అడిగినట్లయితే ఒక్క నిమిషము కూడాను ఆలస్యము చేయకుండా ప్రేమయే గొప్పది అని బదులు ఇచ్చేదను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. ఒకసారి ఒక శాస్త్రి యేసుని వద్దకొచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రం ముందు గల ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ ప్రధానమైనది అని 10 ఆజ్ఞలు కూడాను ప్రస్తావించి అడిగారు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు 10 ఆజ్ఞలు మాత్రము గాక యూదుల రబ్బీలు మొత్తము 3600 చట్టదిట్టాలను రాసి ఇచ్చి ఉండేది. యూదుల యొక్క పవిత్ర గ్రంథమై ఉన్న టల్ముడ్ అను గ్రంథమునందు ఇది కనబడుచున్నది. ఈ ప్రశ్నకు వెంటనే యేసుక్రీస్తు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనున్నదియే అని జవాబును ఇచ్చెను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 మరియు 39 వచనం. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 40 వచనం. క్రీస్తు మనలను మాత్రము గాక సంఘమును కూడా ప్రేమించెను అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నందు చదువుచున్నాము. సంఘము అనుట రక్షింపబడి ఉన్న విశ్వాసుల యొక్క సహవాసమై ఉన్నది. ప్రభువు తన యొక్క స్వరక్తము చేత సంఘమును సంపాదించుకొని ఉన్నాడు. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. కావున పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ప్రేమించున్నట్లుగా క్రీస్తు సంఘమును ప్రేమించును. అంత మాత్రమే కాదు, సంఘము ఎదుట అన్యజనులు కూడాను తన యొక్క ప్రేమను కనబరుచుట కొరకు ఆయన ఆసక్తి గలవాడై ఉన్నాడు. ఒక క్రైస్తవ పత్రిక యందు ఒకసారి ఒక ప్రార్థనను చదివాను. ప్రేమగల దేవా, నీవు మాపై ఎంతగానో ప్రేమను ఉంచావు. మేము ఒకరికొకరు ప్రేమింపవలను అని బోధించి తెలియజేశావు. అయితే నీ బిడ్డలమై ఉన్న మేము ప్రేమకు బదులుగా ద్వేషమును, ఆప్యాయతకు బదులుగా చీలికలను, పట్టు విడుచుటకు బదులుగా మొండి పట్టును, కనికరమునకు బదులుగా అసూయను, ఈర్షను గైకొని ఉన్నాము. దేవా, ఇట్టి పరిస్థితిని మార్చి మా యొక్క మహత్తరమైన ప్రేమ చేత మమ్మును నింపుము. మేము ప్రేమ అను పాశము చేత మమ్ములను బంధించి నీ తట్టున ఆకర్షించుకొనుము అని వ్రాయబడి ఉండేది. దేవుని బిడ్డలారా, ఇది ఎంతటి అమోఘమైన ప్రార్థన ఇది. నేటి ధ్యానమునకై ప్రేమతో ఒకనికొకడు సహించుచు మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై జాగ్రత్తగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సంఖ్యాకాండము 20, 21, 22 మరియు 23 అధ్యాయము. సాయంత్రం మార్క్స్ వార్త 7వ అధ్యాయం. ప్రభు ఈ పునరుద్ధానమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.